హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మస్తు ఇన్ఫర్మేటివ్ ఇంకా ఎడ్యుకేటివ్ వీడియో. ఇది యాక్చువల్గా మీ అందరికీ ఏదో ఒక టైంలో డెఫినెట్లీ ఈ వీడియో యూజ్ వస్తుంది. అందుకే ఎంతైతే అంత షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా, ఎందుకంటే వాళ్ళకి కూడా యూజే వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే నేను ఒక 2-3 నెలల నుంచి నా హోమ్ థియేటర్ సిస్టంలో టవర్ స్పీకర్స్ రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. అంటే మంచి ఏమన్నా లేటెస్ట్లో వచ్చినాయి రీప్లేస్ చేద్దాం, నా పాతవి చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి కదా, కొత్తవి తీసుకుందామని అట్లా అన్నీ చెక్ చేస్తే నాకు నచ్చిన మోడల్స్ ఏమన్నా సెలెక్ట్ చేస్తే 60-70 వేలు, లక్షన్నర అట్లా కాస్ట్ ఉంటున్నాయి. టూ మచ్ ఎక్స్పెన్సివ్. యాక్చువల్గా నా దగ్గర ఆల్రెడీ ఏవీ రిసీవర్ ఉంది, నాకు పవర్డ్ కూడా వద్దు, నాకు ప్యాసివ్ టవర్ స్పీకర్స్ కావాలి ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి. అట్లనే బుక్ షెల్ఫ్లు కూడా ఏమైనా రీజనబుల్ కాస్ట్లో ఉంటే సరౌండ్ కూడా మార్చేద్దాం, సెంటర్ కూడా మార్చేద్దాం అని అనుకుంటున్నా. కానీ ఆ రేట్లేంది అవేంది మొత్తం చింపేస్తున్నారు, అంత కాస్ట్లీగా. మళ్ళీ తక్కువలో ఏమన్నా చూద్దామంటే అసలు లేవు. 10,000-15,000 చూద్దామంటే లేవు. ఏంటన్నా ఒకటి కనబడితే అది గలీజ్గా ఉంటుంది, చూడ్డానికి గలీజు, అట్లా సౌండ్ క్వాలిటీ కూడా బక్వాస్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక నేను ఒక ప్లాన్ వేసిన. ఏంటంటే స్పీకర్స్ మనమే తయారు చేసుకుందాం, బాక్సులు తర్వాత డిజైన్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈరోజు స్పీకర్ తయారు చేసి అట్లనే మీకు కూడా చూపించేద్దాం, చాలామందికి యూజ్ వస్తుంది. ఇది ఏంటంటే ఇది ఎట్లా స్పీకర్ తయారు చేస్తారో మీరు చూసుకుంటే దాంతో మీరు అంటే మీ దగ్గర ఉన్న ఆల్రెడీ ఏమన్నా పాత స్పీకర్లు ఖరాబ్ అయిపోయినాయి ఉన్న దాన్ని కూడా రిపేర్ చేసుకోవచ్చు, లేదా కొత్త పార్ట్స్ తెచ్చుకొని కూడా మీరు కొత్త బాక్సెస్ చేసుకోవచ్చు, కొత్త స్పీకర్స్. అట్లా కార్పెంటర్ ఎవరైనా మంచి వాళ్ళు దొరికితే బాక్స్ డిజైన్ కూడా నేను చేపించేసి ఈ స్పీకర్స్ ఫిట్ చేసి కంప్లీట్ టవర్స్ కూడా చేసి మీకు ఫ్యూచర్లో చూపిస్తాను. ఈరోజు అయితే ఉట్టి స్పీకర్స్ అయితే నేను ఒక రోజు ఏం చేసిన అంటే లాస్ట్ వీక్ మొత్తం మార్కెట్ తిరిగి అంటే రీజనబుల్ తక్కువ ప్రైస్లో ఏమైనా మంచి స్పీకర్ పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయని తిరిగేసి ఇది డీజే ఇంకా ఏషియన్ బ్రాండ్ పార్ట్స్ పట్టుకొచ్చిన. అంటే నేను రెండు జతలు పట్టుకొచ్చిన. ఒక జతనేమో ఊఫర్లు తెచ్చిన 8 ఇంచెస్, ఇంకో జతనేమో 8 ఇంచెస్ సబ్ ఊఫర్లు తెచ్చిన. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు సబ్ ఊఫర్ కూడా చేసి చూపించచ్చు కదా, ఎందుకంటే సబ్ ఊఫర్లు కావాలని మస్తు మంది అడుగుతుంటారు. అందుకే సబ్ ఊఫర్లు కూడా పట్టుకొచ్చిన, ఊఫర్లు పట్టుకొచ్చిన. అయితే ఈరోజు ఊఫర్స్ మిక్స్ చేసి చూపించేస్తా. ప్రొసీజర్ సేమే ఉంటుంది కానీ ఒకసారి తర్వాత పెట్టే వీడియో కూడా మీరు ఫ్యూచర్లో ఒక 5-6 రోజుల్లో మళ్ళీ సబ్ ఊఫర్ది పెడతా, అది కూడా చూసుకోండి. ఇక్కడ బాక్సులు చూస్తున్నారు కదా, ఇది డీజే బ్రాండ్, ఏషియన్ బ్రాండ్. ఇవి మీకు తెలంగాణలో పెద్ద సిటీస్లో కరీంనగర్, వరంగల్ అట్లాంటి సిటీస్లో ఎలక్ట్రానిక్ మార్కెట్లో స్పేర్ పార్ట్స్ షాప్లో వీళ్ళ సామాన్లు అన్నీ దొరికిపోతాయి. మీరు అక్కడ వెళ్ళి బ్రాండ్ నేమ్ చెప్పి తీసుకోవచ్చు, బాగానే ఉన్నాయి. అంటే చాలా బడ్జెట్ ప్రైస్లో ఉన్నాయి, రీజనబుల్ ప్రైస్లో. ఇప్పుడు నాకు 8 ఇంచ్ ఊఫర్ వచ్చేసి అరౌండ్ 250-300 రూపాయల్లో అట్లా తయారు చేసుకోవచ్చు. ఇంకా మీరు సబ్ ఊఫర్ అంటే ఇంకో 150 రూపాయలు ఎక్కువ వేసుకొని ఒక 350-400 రూపాయల్లో మంచి పవర్ఫుల్ సబ్ ఊఫర్ తయారు చేసుకోవచ్చు. ఇట్లా రీజనబుల్ ప్రైస్లో మళ్ళీ డబ్బాకు కొన్ని డబ్బులు ఖర్చు పెట్టేస్తే మనకు టవర్ స్పీకర్స్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఎట్లా ప్లాన్ చేస్తున్నా అంటే టవర్ స్పీకర్స్కి 2 ఊఫర్లు, ఒక చిన్న మిడ్ రేంజ్, ఒక ట్వీటర్ వేసి అట్లా 3-వే చేద్దామని చూస్తున్నా. మంచి అంటే ఫుల్ రేంజ్ స్పీకర్స్ వితౌట్ సబ్ ఊఫర్ మనం స్టీరియోకి కూడా పెట్టుకున్నా కానీ మంచి బేస్ తోటి మ్యూజిక్ ఎంజాయ్ చేసేలాగా, లేకపోతే హోమ్ థియేటర్ 5.1కి పెట్టుకున్నా పనికి వచ్చేలాగా. ఇంకా అవన్నీ నేను చేస్తూ ఉంటాను ఇట్లా స్టెప్ బై స్టెప్. ఈరోజు అయితే నేను ఏంటంటే ఫస్ట్ అయితే స్పీకర్ తోటి స్టార్ట్ చేద్దామని ఇది ఊఫర్ 8 ఇంచెస్ మెటీరియల్ తీసుకొచ్చిన. ఇది బాస్కెట్ మ్యాగ్నెట్, ఇది నేను ఆల్రెడీ ఫిక్స్ చేసిన నేను స్క్రూస్ తోటి, మామూలుగా సపరేట్ వస్తాయి. ఇట్లా మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా పార్ట్స్ తెచ్చుకొని, అదే డీజే ఇంకా ఏషియన్ బ్రాండ్వి మన తెలంగాణలో అయితే ఇవి దొరుకుతున్నాయి, ఎక్కడ పోయినా ఉన్నాయని చెప్పిండ్రు ఆ షాప్ వాళ్ళు. అంటే మీరు మార్కెట్లో ఎక్కడ తిరిగినా కానీ పెద్ద సిటీస్లో దొరికిపోతుంది అన్నారు. అయితే మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే అట్లా తీసుకోవచ్చు, రీజనబుల్ అనిపించింది నాకు. అంటే 250-300లో మంచి ఊఫర్ తయారవుతుందంటే ఇంకేం కావాలి. ఇంకా ఈ ప్రొసీజర్ మొత్తం చూడండి, ఎందుకంటే A to Z స్టార్ట్ టు ఎండ్ మొత్తం చూపిస్తాం మీకు. అంటే ఒక ఊఫర్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఆ సేమ్ ప్రొసీజర్ మీ పాత స్పీకర్ రిపేర్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. కొంచెం జస్ట్ స్కిల్ ఉంటే చాలు, చేతులు కొంచెం మనం స్కిల్ ఉన్న వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. లేకున్నా కానీ ఒక 2-3 అటెంప్ట్లు చేస్తే మీకు వచ్చేస్తుంది. అంత కాస్ట్లీ కూడా కాదు కదా, ఒక 100-200 వేస్ట్ అయినా కానీ 2-3 అటెంప్ట్స్లో మీకు అది పక్కా వచ్చేస్తుంది. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, అంత ఈజీ జాబ్ అది. అయితే ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా మనం 8 ఇంచెస్ది ఊఫర్, అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే ఫుల్ రేంజ్ అనే చెప్పొచ్చు, కానీ మీకు ట్రెబుల్ కావాల్సినంత ట్రెబుల్ రాదు కాబట్టి మీరు ఒక ట్వీటర్ సపరేట్ వేసుకోవాలి. ఇంకా క్రిస్పీనెస్, వోకల్ డైలాగ్స్లో కొంచెం క్లారిటీ కావాలంటే ఒక చిన్న మిడ్ రేంజ్ చేసుకుంటే చాలు. దానికి మళ్ళీ లోపల ఒక ప్యాసివ్ నెట్వర్క్ వస్తుంది బాక్స్ లోపల, అది కూడా ఒక వీడియోలో మీకు చేసి చూపిస్తా. ఊఫరే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే కొంచెం మంచి బేస్ కూడా రావాలని చెప్పేసి. ఇప్పుడు లేట్ చేయకుండా నేను తెచ్చిన ఐటమ్స్ 1 by 1 మీకు అన్నీ చూపించి ఇంకా అట్లనే అసెంబ్లింగ్ పార్ట్ కూడా చూపించేస్తా.
ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు స్పీకర్ తయారు చేయడానికి తీసుకొచ్చిన మెటీరియల్ నా డెస్క్ పైన అరేంజ్ చేసి మీకు 1 బై 1 చూయించుకుంటూ అట్లనే ఒక్కొక్కటి ఎంత కాస్ట్ అనేది కూడా డీటెయిల్గా చెప్తాను. ఇది మ్యాగ్నెట్ ఇంకా బాస్కెట్. ఇది ఈరోజు మనం 8 ఇంచెస్ స్పీకర్ తయారు చేస్తున్నాం. ఊఫర్ అనుకోండి. ఇది 90 mm మ్యాగ్నెట్. ఇందులో మీకు 120 mm హై పవర్ స్పీకర్ కోసం పెద్ద మ్యాగ్నెట్ అయినా దొరుకుతుంది. ఇక్కడ కనెక్టింగ్ స్ట్రిప్ చూడొచ్చు. స్పీకర్ వైర్స్ లాస్ట్ అక్కడ కనెక్ట్ చేయాలి. ఇది 3 స్క్రూస్ పైన నేను ఈ బాస్కెట్ మ్యాగ్నెట్కి ఫిక్స్ చేశాను. మీరు అంటే రెడీమేడ్ ఇట్లా ఫిట్టెడ్ కూడా దొరుకుతుంది. నేను సపరేట్గా తెచ్చి నేనే స్క్రూస్ ఫిక్స్ చేసుకున్నా. ఇది వాయిస్ కాయిల్ అంటారు. ఇది నేను తీసుకొచ్చింది 4 ohms అరౌండ్ 40 watt యాంప్లిఫైర్కి సరిపోతుంది. అయితే ఇందులో మీకు 8 ohms 16 ohms రకరకాల ఇంపిడెన్స్ తోటి దొరుకుతాయి. మీ యాంప్లిఫైర్ని బట్టి అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మ్యాగ్నెట్ మధ్యలో స్లాట్ ఉంది కదా, అందులో ఈ వాయిస్ కాయిల్ ఇట్లా పెట్టేయాలి. అంటే అరేంజ్మెంట్ ఎట్లా ఉండాలంటే అది మూవ్ అవుతున్నప్పుడు ఆ వాయిస్ కాయిల్, ఎందుకంటే అదే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, అసలు ఫ్రిక్షన్ లెస్ ఉండేసి అసలు మ్యాగ్నెట్కి టచ్ కాకుండా గాలిలో తేలుతున్నట్టు ఫ్లోటింగ్ లాగా ఉండేసి దేనికి టచ్ కాకుండా మూమెంట్ ఉంటే మీకు ఎక్సలెంట్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇదే. ఈ మూమెంట్లో ఎలాంటి ఫ్రిక్షన్ ఉండకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఫిలిం లేకపోతే ప్లాస్టిక్ షీట్స్ తోటి దాన్ని ఫిక్స్ చేయాలి. ఇది వచ్చేసి స్పైడర్ అంటారు దీన్ని. ఫ్యాబ్రిక్ మెటీరియల్లో ఇట్లా స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది. ఇది కాయిల్ని ఒక ప్లేస్లో కరెక్ట్గా సెంటర్ పొజిషన్లో ఉండేలాగా చూస్తుంది. ఇది దీనిపైన ఇట్లా ఫిక్స్ అవుతుంది. కాయిల్ మధ్యలో దాన్ని అంటించేసేయాలి. అవంతా ప్రొసీజర్ చూపిస్తాను. ఎడ్జెస్లో మాత్రం ఇలాంటి రబ్బర్ సొల్యూషన్ ఏదన్నా పెట్టేసి మీరు ఎడ్జెస్లో ఆ స్పైడర్ బాడీకి అంటే బాస్కెట్కి ఫిట్ చేయాలి. మీరు సెంటర్లో మాత్రం వేరే కాయిల్కి ఇంకా స్పైడర్కి మంచి హార్డ్ రెజిన్ యూస్ చేయాలి. అంటే అరెల్డెట్ లాంటివి ఏమన్నా, ఇక్కడ నేను తెచ్చాను కదా అరెల్డెట్, అట్లాంటిది ఏదన్నా పెట్టేసి, అంటే రెండు ఇందులో కెమికల్స్ ఉంటాయి, అవి రెండు మిక్స్ చేస్తే మీకు సూపర్ స్ట్రాంగ్ హార్డ్ రెజిన్ అవుతుంది కదా, అలాంటి మెటీరియల్ తోటి స్పైడర్ కాయిల్ ఫిక్స్ చేయాలి. ఎందుకంటే మెయిన్ మూమెంట్ ప్రెషర్ అంతా అక్కడే పడుతుంది కదా, అక్కడ రబ్బర్ సొల్యూషన్ అలాంటివి పెట్టొద్దు, అరెల్డెటే పెట్టాలి. ఇంకా డైరెక్షన్ వైర్స్ది కూడా కనెక్టింగ్ స్ట్రిప్ సైడ్ ఉండేలాగా చూడాలి. ఇంకా ఇది కోన్ పేపర్, ఇది ఉంటుంది ఒక 25 రూపాయలు ఉంటుంది. మంచి క్వాలిటీ అంటే మీకు 30, 40, 50, 100, 150 ఇట్లా ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. ఇది ఫోమ్ ఎడ్జ్. ఇది అంటే మనం ఈరోజు ఊఫర్ తయారు చేస్తున్నాం అన్నట్టు. మీరు రబ్బర్ ఎడ్జ్ది సబ్ ఊఫర్కి కూడా అట్లా కూడా తెచ్చుకోవచ్చు, లేకపోతే క్లాత్ ఎడ్జ్, లేకపోతే ఫుల్ రేంజ్ పేపర్, అట్లా రకరకాల ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్లకి రకరకాల ఎడ్జెస్ తోటి మీకు ఇది దొరుకుతుంది. రబ్బర్ సొల్యూషన్ తోటి ఎడ్జ్లో మీరు ఫ్రేమ్కి కానివ్వండి, అంటే బాడీకి బాస్కెట్కి పెట్టాలి. ఇది మళ్ళీ సెంటర్లో ఇదే అరెల్డెట్ లాంటి మెటీరియల్ హార్డ్ రెజిన్ తోటి దాన్ని అంటించేసేయాలి. ఇట్లా స్పీకర్ పేషెన్స్ తోటి కూడిన పని ఇది. అందుకే కొంచెం అంటే నెమ్మదిగా పర్ఫెక్షన్ వచ్చేలాగా కొంచెం ప్రాక్టీస్ కూడా అవసరమే. అంటే ఫస్ట్ టైమర్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇవి బీడింగ్స్ అనేటివి మీరు మొత్తం స్పీకర్ కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా ఎడ్జెస్ట్లో పెట్టడానికి ఇవి చీపే ఉంటాయి. ఇవి 3 రూపీస్ 5 రూపీస్ అట్లా ఒక్కొక్క బీడింగ్ ఉంటుంది. అంటే జస్ట్ అది హోల్డ్ చేసి పెట్టడానికి. ఇంకా ఇది డస్ట్ క్యాప్ అంటారు. అంటే మొత్తం స్పీకర్ రెడీ అయిన తర్వాత కాయిల్ మ్యాగ్నెట్ మధ్యలో దుమ్ము మట్టి ఏది పోకుండా దానిపైన అట్లా క్యాప్ మనం అంటించేస్తాం. ఇట్లా కంప్లీట్ స్పీకర్ రెడీ చేయొచ్చు. ఇది 8 ఇంచెస్ అరౌండ్ 40 watts అట్లా అవుట్పుట్ వచ్చేలాగా నేను ఈరోజు మీకు కంప్లీట్ దాని స్పీకర్ని ఎట్లా అసెంబుల్ చేస్తారో చూపిస్తాను. కొత్త స్పీకర్ చేసుకోవాలన్నా అదే మెథడ్. పాతది చెడిపోయిన స్పీకర్ ఉంటే మీరు పేపర్, స్పైడర్, కాయిల్ అన్నీ చించి పడేసి ఈ కొత్త మెటీరియల్ తెచ్చుకొని అదే బాస్కెట్లో అదే మ్యాగ్నెట్లో మీరు మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు. చాలామంది అంతే పాత స్పీకర్లు పడేయరు, దాన్నే మళ్ళీ రిన్యూ చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తే ఈజీగా మీకు ఎట్లా చేసుకోవాలనో ఈజీగా అర్థమవుతుంది. మెయిన్ పార్ట్ ఏంటంటే వాయిస్ కాయిల్. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది కనెక్షన్ ఇచ్చే వైర్, ఇది కాపర్ వైర్, ఇది లిడ్స్ వైర్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అంటే కోన్ పేపర్ మూమెంట్కి తెగిపోకుండా ఉంటుంది. ఇట్లాంటి సోల్డరింగ్ పేస్ట్ తోటి దానికి మీరు కనెక్టింగ్ స్ట్రిప్కి సోల్డర్ చేయాలి. ఇప్పుడు నేను మొత్తం స్పీకర్ ఎలా అంటే అసెంబుల్ చేస్తారో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదే మెయిన్ పార్ట్ ఆఫ్ ది వీడియో. ఇది మిస్ కాకండి, ఇది కంప్లీట్ డీటెయిల్గా చూడండి. ఎందుకంటే వాయిస్ కాయిల్ ఎగ్జాక్ట్లీ ఎట్లా కూర్చోపెట్టాలి అవన్నీ ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు కంప్లీట్ మనం స్పీకర్ అసెంబ్లింగ్ స్టార్ట్ చేసేస్తాం అనుకోండి. ఇది వాయిస్ కాయిల్ ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో అది కూడా ఫ్రిక్షన్ లేకుండా స్మూత్ మూమెంట్ వచ్చేలాగా ఫిక్స్ చేయాలి. యాక్చువల్గా కంపెనీస్లో, ఫ్యాక్టరీస్లో ఇది పొజిషన్ కరెక్ట్ ఎక్కడ అనేది తెలుసుకోవడానికి ఒక సపరేట్ ఇన్స్ట్రుమెంట్ అంటే మెషినరీ ఉంటుంది. ఇప్పుడు నేను గెస్ వర్క్ తోటి బయట మెకానిక్స్లు వాళ్ళు ఎట్లా చేస్తారో వీడియోలో అట్లనే చూపిస్తున్నాను. ఓకే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎగ్జాక్ట్ 100% గ్యారంటీడ్ వర్క్ కావాలంటే మాత్రం మీ దగ్గర కంప్లీట్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. ఇప్పుడు ఈ వీడియోలో కుదరదు కాబట్టి మీకు రఫ్గా ఇట్లా చూపిస్తున్నాను. మధ్యలో ప్లాస్టిక్ షీట్స్ కానివ్వండి, ఫిలిమ్స్ పెట్టి కాయిల్ని పడిపోకుండా అట్లా ఆపాలి. దానిపైన స్పైడర్ ఇట్లా రబ్బర్ సొల్యూషన్ తోటి అంటించేసి 2 సార్లు ఇట్లా తిప్పి వదిలిపెడితే 5-10 minutesలో అది డ్రై అయిపోతుంది.
కొంచెం అంటే ప్రతి స్టెప్ మధ్యలో ఒక 5 నిమిషాలు అట్లా టైం తీసుకోవాలి. ఎందుకంటే ఒక సొల్యూషన్ ఆరిన తర్వాతనే ఇంకో సొల్యూషన్‌కెళ్ళాలి. మీరు పచ్చిగున్నప్పుడే ఇంకోటి అంటియడం అట్లాంటివి చేస్తే ఏమైతదంటే పాతది మీరు అంటించింది డ్రై కాకముందే ఏమన్నా అటు ఇటు జరిపితే కదిలే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మధ్యలో మీరు అరెల్డెట్ లాంటిది రెసిన్ హార్డనర్ 2 మిక్స్ చేసి ఇట్లా అరెల్డెట్ లాంటిది కాయిల్‌కి ఇంకా స్పైడర్‌కి మధ్యలో ఇట్లా పెట్టేయాలి. పెట్టేసి ఒక 10-15 మినిట్స్ అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వదిలిపెట్టాలి. ఎందుకంటే ఫుల్ డ్రై అయిపోయిందంటే ఇంకా సేఫ్ ఉంటదది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్ అదే సేమ్ మళ్ళీ రబ్బర్ సొల్యూషన్ బాడీకి, బాస్కెట్‌కి అట్లా ఎడ్జెస్‌లో పెట్టేసి దానిపైన మనం ఫోమ్ ఎడ్జ్‌ది కోన్ పేపర్ తెచ్చినాం గదా! అది పెట్టేయాలి. ఎందుకంటే మనం ఈరోజు వూఫర్ తయారు చేస్తున్నాం 8 ఇంచెస్‌ది. యాక్చువల్‌గా మీకు ఫుల్ రేంజ్ స్పీకర్ కావాలంటే పేపర్ కోన్ అన్నా లేకపోతే క్లాత్ ఎడ్జ్ కోన్ తెచ్చుకోవాలి. సబ్ వూఫర్ అంటే మీకు రబ్బర్ ఎడ్జ్ వస్తుంది. ఎందుకంటే సబ్ వూఫర్‌లో మూవ్‌మెంట్ ఎక్కువ ఉంటది గదా! ఈ ఫోమ్ అయితే చినిగిపోతదని చెప్పేసి రబ్బర్ ఎడ్జ్ ఉన్న కోన్ పేపర్ తీసుకొస్తారు. ఇందులో చాలా క్వాలిటీస్ ఉంటాయి. నేను వీడియోలో జస్ట్ కలర్స్ బావుంటాయి కనపడడానికని యెల్లోది తెచ్చినా గానీ మీరు గ్రే కలర్, బ్లాక్ కలర్ ఏదైనా తెచ్చుకోవచ్చు. ఇట్లా అంటించేసేయాలి. మళ్ళీ దీనికి గూడా మధ్యలో మీరు అరెల్డెట్ లాంటి హార్డ్ రెసినే పెట్టాలి. ఎందుకంటే కాయిలే మెయిన్ మూవ్ చేసేది కదా! అక్కడ మీరు రబ్బర్ సొల్యూషన్ పెడితే మీకు ఆ ఎగ్జాక్ట్ ఆడియో క్వాలిటీ అనేది రాదు. అందుకే మీరు ఇట్లాంటి ఏదైనా అరెల్డెట్ లాంటి రెసిన్ తోటే ఈ కాయిల్‌కి, స్పైడర్‌కి, పేపర్‌కి అక్కడ మెయిన్ సెంటర్‌లో అంతా ఇదే యూజ్ చేయాలి. ఎడ్జెస్‌లో మాత్రం మీరు రబ్బర్ సొల్యూషన్ యూజ్ చేయొచ్చు. ఇట్లా మీరు రౌండ్‌గా దాన్ని అంటించేసేయాలి. అంటించేసేసి ఇంకా వదిలిపెట్టేయాలి కొద్దిసేపు. వదిలిపెట్టేస్తే అది ఫుల్ డ్రై అయిన తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత అట్లా రిమైనింగ్ వైర్ కనెక్షన్స్ అవన్నీ ఇచ్చేయొచ్చు. బీడింగ్లు కూడా పెట్టేసాను నేను ఫ్రేమ్‌లో. ఆ బీడింగ్లు ఏంటంటే లుక్ ఇంకా దాని గ్రిప్ కోసం అంటే మీకు కోన్ పేపర్ ఊడిపోకుండా పర్ఫెక్ట్ ఉంటుంది. ఆ స్క్రూ హోల్స్ అవి చూసి టాలీ చేసుకొని మీరు ఫిక్స్ చేయాలి. లేకపోతే హోల్స్ పైన అది పెట్టేశారనుకోండి బీడింగ్లు మీకు అది మళ్ళీ ఫిక్సింగ్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇట్లా కొద్దిసేపు వదిలిపెట్టేసేయాలి. ఇంకా అయిపోయింది కంప్లీట్. ఇంకా బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు. నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఫస్టే ఈ వైర్లు ఇక్కడ షోల్డర్ కొట్టేశాను. దీనికి కాపర్ వైర్ ఉంది కదా! ఇలాంటి వైర్ ఫ్లెక్సిబుల్ కాపర్ వైర్. ఇది అక్కడి నుంచి కోన్ పేపర్‌కి అట్లా నేను చూయించినట్టు వీడియోలో మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ లెడ్ తోటి షోల్డర్ చేసేసి కోన్ పేపర్‌కి అట్లా ఫిక్స్ చేసేసి కాయిల్ వైర్స్ దానికి షోల్డర్ చేయాలి. ఇక్కడ కాయిల్ వైర్స్‌కి మీకు ఎనామెల్ ఉంటది. ఆ ఎనామెల్ తీసేసి ఎనామెల్ అంటే మీకు పాలిస్టర్ ఎనామెల్ ఉంటుంది. అది తీసేసి దానిపైన లెడ్ ఇట్లా అంటించేసి ఆ పాయింట్స్‌కి మీరు ఈ కాయిల్ ఇక్కడ నుంచి ఇట్లా షోల్డర్ చేసేస్తే దానికి కనెక్ట్ అయిపోతుంది. కొంచెం అంటే ఫస్ట్ టైమర్స్‌కి కొంచెం కష్టమే డిఫికల్ట్ అనిపిస్తది. కానీ ఒక 2, 3 స్పీకర్లు చేసిండ్రంటే ఇంకా మీకు ఐడియా వచ్చేస్తది ఎట్లా చేయాలనేది. కొత్త స్పీకర్‌కైనా సేమ్ ప్రొసీజర్. పాత స్పీకర్ అయితే మీ దగ్గర బాస్కెట్ ఇంకా మ్యాగ్నెట్ పాతది ఉంటది కదా! దాన్నంతా పేపర్, స్పైడర్ అంతా తీసి పడేసి కొత్త మెటీరియల్ తోటి మళ్ళీ ఎవరు కూడా పాత స్పీకర్లు పడేయరు. ఇట్లనే రిపేరే చేస్తారు. ఇది 4 ఓమ్స్‌ది. 4 ఓమ్స్ అరౌండ్ 40 వాట్ యాంప్లిఫైర్‌కి సరిపోతుంది. ఇంకా దానిపైన ఆ లీడ్ వైర్స్ పైన కూడా మీరు అరెల్డెట్ పెట్టేసి డస్ట్ క్యాప్‌కి కూడా అరెల్డెట్ పెట్టేసి దానిపైన సెంటర్‌లో మీరు క్యాప్ పెట్టేస్తే అదేంటంటే మళ్ళీ ఊడిపోకుండా ఉంటుంది. ఇంకా డస్ట్ లోపలికి పోకుండా ఉంటుంది. ఇట్లా పైన పెట్టేసి దానిపైన ఏమన్నా లైట్ బరువు పెట్టినా గానీ ఓకే. ఇది మన కంప్లీట్ 8 ఇంచెస్ 40 వాట్‌ది 4 ఓమ్స్ వూఫర్ రెడీ అయిపోయింది. వూఫర్ అంటే మీకు కొంచెం ఇందులో బేస్ ఎక్కువ ఉంటుంది. బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక ట్వీటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు కంప్లీట్ దాని డెమో అంటే యాంప్లిఫైర్‌కి కనెక్ట్ చేసి ఇక్కడ మీకు మ్యూజిక్ వినిపిస్తాను. విన్నాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో రాయండి.
ఫ్రెండ్స్ చూసిండ్రు కదా కంప్లీట్ ప్రొసీజర్. నేను స్టెప్ బై స్టెప్ ఊఫర్ ఎలా తయారు చేయాలో మీకు డీటెయిల్గా చూపించాను. ఇంకా అట్లనే ఈ ఊఫర్ది 8 ఇంచెస్ది మీకు సౌండ్ డెమో కూడా ఇచ్చాను కదా. నేను ఒక చిన్న యాంప్లిఫైర్కి కనెక్ట్ చేసేసి ఇచ్చాను. మీరు మ్యూజిక్ విన్నారు కదా, మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంది. నేను విన్నాను కదా, అసలు యాక్చువల్గా మీకు వీడియోలో ఎట్లా వినపడుతుందో తెలియదు కానీ రియల్గా విన్నా, ఫుల్లీ సాటిస్ఫైడ్. అసలు జీరో డిస్టార్షన్ ఉంది. 40 వాట్స్ ఎగ్జాక్ట్ అవుట్పుట్ పవర్ ఇస్తుంది. 40 నాకు చాలు, ఎందుకంటే నేను టవర్ స్పీకర్స్లో ఇవి 2 వేసుకుంటాను కాబట్టి 40, 80 వాట్స్. ఇంకో 10 వాట్స్ మిడ్ రేంజ్ వస్తుంది 90, ఇంకో 10 వాట్స్ ట్విటర్ వస్తుంది 100, టోటల్ 100 వాట్ టవర్ అవుతుంది. అయితే నాకు ఆ లెక్కన ఇది నాకు ఓకే సఫిషియెంట్. అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటరే ఉంది. వీళ్ళ సామాన్లు డీజే ఇంకా ఏషియన్ బ్రాండ్ బాగానే ఉన్నాయి. అంటే బడ్జెట్ ప్రైస్లో ఒక 300, 350 ఆ రేంజ్లో మీరు ఇంత క్వాలిటీ స్పీకర్ తయారు చేసుకోవచ్చు. అయితే మనకి ఇట్లా తయారు చేసుకుంటే ఒకవేళ దాని క్యాబినెట్ దాంతో కలిపినా కానీ పిచ్చి డ్యామ్ చీప్ అవుతుంది. మరి కంపెనీస్ అంతంత ఛార్జెస్ అంటే ఉంటుంది లేండి డిఫరెన్స్. ఇప్పుడు ఈ బాస్కెట్ ఉంటుంది కదా, చాలా ప్రీమియం అంటే జీరో రెజనెన్స్ ఉండే అల్యూమినియం బాస్కెట్ ఉంటుంది. మ్యాగ్నెట్ కూడా కొన్ని కంపెనీస్ నియోడిమియం మ్యాగ్నెట్ వాడతారు. ఈ కోన్ పేపర్ కూడా కొన్ని మంచి ఇప్పుడు JBL లాంటి బ్రాండ్స్, ఇంకా కొన్ని మంచి పాపులర్ బ్రాండ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు B&W స్పీకర్స్ ఉన్నాయి, ఇంకా పోక్ ఆడియో ఉన్నాయి, టాగా హార్మనీ ఉంది. అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఈ కోన్ పేపర్ మెటీరియల్ కూడా ఓవెన్ కార్బన్ ఫైబర్, లేకపోతే కెవ్లార్ కోన్, లేకపోతే అల్యూమినియం కోన్, ఇట్లా డిఫరెంట్ మెటీరియల్స్ వాడి టూ మచ్ అంటే వాళ్ళకి ప్రొసీజర్కి కాస్ట్లీ ఎక్కువ అవుతుంది అది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కి. అందుకే ప్రైజెస్ అట్లా పెడతారు. కానీ మనకు అంత అంటే పెద్ద డిఫరెన్స్ ఏముండదు, హార్డ్లీ 20-25%. అంటే ఇట్లా బడ్జెట్ స్పీకర్కి ఇంకా అల్ట్రా ప్రీమియం స్పీకర్కి ఉంటుంది ఒక 30% వరకు సౌండ్ క్వాలిటీలో తేడా ఉంటుంది. కానీ ఒక నార్మల్ ఆడియన్స్కి అంటే నార్మల్ పబ్లిక్కి మీకు వినిపిస్తే అంత డిఫరెన్స్ ఏమనిపించదు. ఇంకా ఆడియో ఫైల్స్ అయితేనే ఆ డిఫరెన్స్ ఉంది అని చెప్తారు, కానీ నార్మల్ జనాలకు అర్థం కాదు. బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. కానీ నేను పర్సనల్గా ఇప్పుడు మీకు ఇది జస్ట్ మీకు చూపించినా కానీ నేను పర్సనల్ నా బాక్సెస్లో నేను ఇంకా కొంచెం బెటర్ మెటీరియల్ తోటి తయారు చేసుకుంటా. ఇంత చీప్ 250-300లో తయారయ్యే స్పీకర్ కాకుండా కొంచెం కోన్ పేపర్ ప్రీమియంది తెప్పించుకుంటా. స్పైడర్ కూడా చాలా కాస్ట్లీది తెప్పించుకుంటా. కాయిల్ కూడా ఇంపోర్టెడ్ ఫ్లాట్ అల్యూమినియం రిబన్ వైర్ కాయిల్ వస్తుంది. అది ఇంకా అంటే ఎఫిషియన్సీ మీకు ఆల్మోస్ట్ 30% ఎక్కువ ఎఫిషియెంట్ ఉంటుంది. అంటే మీకు లోయెస్ట్ ఆడియో సిగ్నల్లో కూడా ఎక్సలెంట్ దాని అంటే మీకు సౌండ్ ప్రెషర్ లెవెల్ ఉంటుంది. అయితే ఆ కాయిల్స్ అనేటివి కొంచెం చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇవి 10 కాయిల్స్ కాస్ట్ ఉంటుంది, అది 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అయితే అలాంటి కాయిల్ తెప్పించుకుంటా. ఇంకా ఫ్రేమ్ కూడా హెవీ గేజ్ నేను అల్యూమినియం ఫ్రేమ్ తెప్పించుకుంటా. అట్లా డిఫరెంట్ మెటీరియల్ తోటి కూడా ఒకసారి నా పర్సనల్ కోసం నేను ట్రై చేస్తా. బడ్జెట్లో అయితే నాకు ఇది ఓకే అనిపించింది. 300 రూపాయలకి అసలు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. 40 వాట్స్ అవుట్పుట్ ఉంది. ఇంకేం కావాలి. ఇంకా నేను మీకు సబ్వూఫర్ కూడా నెక్స్ట్ ఒక 4-5 డేస్లో మళ్ళీ సబ్వూఫర్ కూడా తయారు చేసి చూపిస్తా. చాలామందికి సబ్వూఫర్ పిచ్చి ఉంటుంది కదా, తక్కువ కాస్ట్లో మస్తు క్వాలిటీ బేస్ వచ్చేలాగా మీకు తయారు చేసి చూపిస్తా. అయితే ఇది ప్రొసీజర్. ఇంకా మీకు కావాలంటే నేను చెప్పిన కదా బ్రాండ్ పేర్లు, అవి మీరు కనుక్కొని మీ లోకల్ మార్కెట్లో తెలంగాణలో అయితే మన తెలంగాణలో అయితే ఈజీగా అవైలబుల్ ఉంది. మీరు ఎక్కడైనా ట్రై చేసి తీసుకోవచ్చు. ఇంకా నా వీడియో ప్లే చేసుకోండి. ప్రొసీజర్ నేను ఎట్లా చేసినానో సేమ్ అదే విధంగా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. ఇంకా డబ్బాలు ఒకటి పైన ఎన్క్లోజర్ బాక్సెస్ ఉంటాయి కదా, అవి మంచి MDFలో అంటే ఇంటి పర్పస్కి అయితే ప్లైవుడ్ బాగుండదు. బయట డీజే వాళ్ళు బయట సౌండ్ సిస్టంలో రెంట్కి ఇస్తారు కదా, వాళ్ళు అయితే ప్లైవుడ్ చేసుకుంటారు ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్లో తొందరగా డ్యామేజ్ అవ్వద్దని. కానీ ఇంటి పర్పస్కి అయితే ఇది న్యూ వుడ్ MDF ఉంటుంది కదా, అలాంటి దాంట్లోనే ఎన్క్లోజర్స్ బాగుంటాయి. చూస్తా నేను బెస్ట్ కార్పెంటర్ మనకి అవైలబుల్ ఎవరున్నారో చూసేసి ఆయనతోటి ఒకవేళ తయారు చేస్తుంటే ఆ తయారు చేసే ప్రొసీజర్ కూడా అంతా వీడియో తీసి పెడతా. ఎందుకంటే మస్తు మంది ఇంట్రెస్టెడ్ ఉంటారు. మంచి ప్లేస్ లేదు సిటీలో. యాక్చువల్గా ప్లేస్ ఉంటే నేను అన్ని టూల్స్ తెప్పించేసి కటింగ్ మిషన్లు అవన్నీ తెప్పించేసి ఒక రోజు కూర్చొని నేనే తయారు చేసి పడేస్తుండే. ఏంటంటే జాగలేదు. ఇంకోటి ఈ సిటీలో ఆ చెక్క కటింగ్ అవన్నీ చేస్తే కర్ర సౌండ్ వస్తుంది కదా, అందరు అబ్జెక్షన్ చేస్తారు. అయితే పాసిబుల్ కాదు ఇక్కడ సిటీలో. మంచి దూరం ఏదైనా ప్లేస్ ఉండి ఓ షెడ్ లాగా ఉండేసి ఆ టూల్స్ అట్లా మనకు ఉంటే మాత్రం నాకు పెద్ద కష్టం ఏం కాదు. నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చున్నానంటే ఒక 6 డజన్ బాక్సులు చేసి పడేస్తా. నేను ఏదైనా చేసుకుంటుండే. నేను చిన్నప్పుడు నాది అట్లనే ఉంటుండే. ఏదైనా కావాలంటే కొనుక్కొచ్చులు ఉండకపోతుండే, అన్ని స్పేర్ పార్ట్స్ కొనుక్కొని. ఈవెన్ నేను చెప్తున్నా కదా, నేను స్కూల్లో 8th క్లాస్ 7th క్లాస్లో ఉన్నప్పుడు
ఏఎం రేడియో అంటే మీడియం వేవ్, షార్ట్ వేవ్ అట్లా వచ్చేవి చిన్న ఈ రేడియోస్, పాకెట్ రేడియోస్ నేను సామాన్లన్నీ కొనుక్కొచ్చి మార్కెట్లో గుజరాతీ గల్లీలో నేను మొత్తం అసెంబుల్ చేసుకొని రేడియో తయారు చేసుకునేవాడిని. అట్లనే మా క్లాస్మేట్లకు కూడా అమ్మేది నేను ఆ రేడియోలు తయారు చేసి. ఓ 50 రూపీస్ ఎక్కువకి అమ్మి పడేసేది, 25-30 రూపీస్, 50 రూపీస్. అప్పుడు హార్డ్లీ నేను అనుకుంటా ఒక రేడియో 80-90 రూపీస్కి తయారయ్యేది. నేను 100-120 రూపాయలకి మా ఫ్రెండ్స్కి కూడా అమ్మేసేది. అట్లా ఎన్నో చిన్నప్పుడు టైంపాస్ స్కూల్ నుంచి రాగానే అన్నీ తయారు చేసేది. అయితే ఇది ఈరోజు మనం మొత్తం అంటే మీకు చూపించిన ప్రొసీజర్, హౌ టు మ్యానుఫ్యాక్చర్ ఏ ఊఫర్. ఇది ఊఫర్ అంటారు ఎందుకంటే ఫోమ్ ఎడ్జ్ ఉంది కాబట్టి, ఇట్లా మూమెంట్ కొంచెము దీన్ని ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం బేస్ అది బాగుంటుంది. మీకు అట్లా వద్దు కొంచెం అంటే ఇది స్పీచెస్కి లేకపోతే స్కూల్స్లో లేకపోతే టెంపుల్స్లో, చర్చెస్లో అట్లా మైక్ ప్రోగ్రామ్స్కి వాడేది ఉంటే మాత్రం ఈ ఫోమ్ ఎడ్జ్కి బదులు మీరు క్లాత్ ఎడ్జ్ అని మీకు బట్టది వస్తుంది, క్లాత్ది వస్తుంది ఎడ్జ్. ఆ కోన్ పేపర్ వేసుకుంటే మీకు కొంచెం మిడ్ రేంజ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మొత్తం లొల్లి ఉండాలి, మొత్తం హలో అని అంటే 100 మీటర్లు 200 మీటర్లు వినబడాలంటే మాత్రం ఏ ఎడ్జ్ లేకుండా పేపర్తే ఎడ్జ్ ఉంటుంది. అంటే ఇదే పేపర్ కంటిన్యూషన్ ఉంటుంది. అదైతే మీకు ఫుల్ మిడ్ రేంజ్ ఉంటుంది. కన్నమని ఇట్లా మొత్తం హలో అంటే చెవులు మొత్తం ఇట్లా అది షేక్ అయిపోయేలా ఆ లెవెల్లో మీకు మిడ్ రేంజ్ వచ్చేస్తుంది. అట్లా మనకు ఎట్లా కావాలో అట్లా కోన్ పేపర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సబ్వూఫర్ కోసం నేను తెచ్చింది రబ్బర్ ఎడ్జ్, అది ఉంది ఆల్రెడీ ఇందులో కింద బాక్స్లో. అది నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకో వీడియోలో చేసి చూపించేస్తా. హౌ టు డిజైన్ ఏ సబ్వూఫర్కి బేస్ ఎట్లా వస్తుందో అవన్నీ చూద్దాం మనం. ఇది ఫ్రెండ్స్, లైక్ కొట్టేసిండ్రు కదా, కొట్టేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఇంకేమన్నా మీకు ఇలాంటి ఏమన్నా ఇంకా తయారు చేయాలని మీకు ఐడియాస్ ఏమన్నా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో వేయండి. నాకు పాసిబుల్ ఉంటే అన్నీ చేసి పెడతా. మళ్ళీ రేపు ఇంకో ఫ్రెష్ ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తా. బాయ్.